ముందుకు వద్దాం మాస్టర్స్. గట్టిగా చప్పట్లు కొడదాం మేడం గారికి. ఎంతో అద్భుతంగా చక్కటి నిర్వాణ షడ్గాన్ని మనకి చక్కగా ఆలపించారు. ఏం చేస్తే ఏ విడిచిపెడితే మనిషి బంధవిక్తం అవుతాడో అన్ని అద్భుతంగా శ్రీ జగద్గురు శంకరాచార్య వారు వర్ణించడం అద్భుతం. ఈరోజు ఈ కాశీలో, కాశీ మహాక్షేత్రంలో మరి అందరూ భాగ్యం. కాశీ అంటేనే మనం ఎంతో పరవశించిపోతాం హృదయంలో. అలాంటిది ఎంతో ఇష్టమైన పరమశివుడికి కార్తీక మాసంలో, కార్తీక మాస పర్వదినాలలో ఈ కాశీలో ఉండడం మనందరూ సౌభాగ్యం. గట్టిగా చప్పలు కొడదాం అందరూ. గట్టిగా పరమశివుడు కనిపించారు చప్పట్లు. ఇంకా గట్టిగా గురు దేవో భవ అందరూ చెప్పండి. గురి దేవో అందరూ చెప్పాలి మాస్టర్స్. గురు దేవో భవ. మరి ఎక్కడున్నారో ఏ లోకాలు ఉన్నా మన గురువులు పరవశించిపోతారు. మానవ ప్రపంచం, మానవ జీవితం మరి అద్భుతమైనటువంటి పుష్పించడానికి కావాల్సిన ఎన్నో ఉపమానాలు గురువులు అందించారు. అలాంటి అందరి గురువులకి మూల పురుషుడు మహాశివుడు, ఆది యోగి, ఆది గురువు. గట్టిగా చెప్పకూడదు ఆది గురువు. అలాంటి ఆది గురువు నడయాడిన ప్రదేశం ఈ కాశీ క్షేత్రం. ఈ కాశీ క్షేత్రంలో కాశీ అంటే కాంతి, అంతటా కాంతి ఉంది. అలాగే అందరిలో ఉన్న ఆ శివుడిని మనం దర్శిద్దాం ఈ 9 రోజులు. అన్ని ఇడిచిపెడదాం. మనకి ఏం తెలుసు అన్ని మర్చిపోదాం. ఇక్కడ తెలిసిందల్లా ఒకటే, నేను శివుడిని అని ఇందాక మా మాస్టర్స్ చక్కగా చెప్పారు. అది మనం అణువణున ఇంకించుకొని 9 రోజులు చక్కటి మార్గంలో పయనిద్దాం. పశుతత్వానికి మనం స్వస్తి పలికి పశుపతికి ఇక్కడి నుంచి వెళదాం. హాయిగా కూర్చుందాం మాస్టర్స్. చక్కటి సంగీతనాదంలో గంటసేపు మనలో ఉన్న ఆ నిజ స్వరూపాన్ని, అర్చక లింగానికి పూజ చేస్తాం. ఆత్మలింగాన్ని మనం దర్శించుకుందాం ధ్యానం ద్వారా. అర్చక లింగం కంటికి కనిపిస్తుంది, ఆత్మలింగం కనిపించదు. కంటికి కళ్ళు మూస్తే కనిపిస్తుంది ఆత్మలింగం. అర్చక లింగం కంటికి కనిపిస్తుంది, నాకు అర్చన చేయాలి. కంటికి కనిపించని లింగం ఆత్మలింగం. ఆత్మలింగాన్ని కళ్ళు మూయాలి. అలాంటి కళ్ళు మూయమని చెప్పిన వాడే పరమశివుడు ఎప్పుడు మనకు దర్శిస్తుంటాడు. ముక్కంటి, ముక్కంటి అంటే జ్ఞానం. శివుడు అంటే ముక్కంటి, ముక్కంటి అంటే జ్ఞానం, జ్ఞానం అంటే దివ్య నేత్రం. ఈ 2 కళ్ళు మూసుకొని ఆ నేత్రాన్ని తెరిపించుకోవాలి. దానికి ఉన్న చక్కటి ఉపమానం, చక్కటి మార్గం యోగం. యోగం ద్వారానే మోక్షం. యోగం మీన్స్ ధ్యానం, మెడిటేషన్. మన గురువర్యులు పితామహ పత్రిజీ ఎంతో అద్భుతంగా మనకి విశదీకరించారు. ధ్యానం వలన జ్ఞానం, జ్ఞానం వలన మోక్షం, ముక్తి. చక్కగా మనలో ఉన్న ఆ పరమశివుని ఆత్మలింగాన్ని మనం మేల్కొల్పుకుందాం. ఆ ఆత్మలింగాన్ని దర్శింపజేసుకుందాం. ప్రతిరోజు ఆత్మలింగాన్ని, మన స్వరూపాన్ని మనం దర్శించుకునే చక్కటి అవకాశం ఈ కార్తీక మాస పర్వదినాల్లో మనకు కల్పించారు పిఎంసి ట్రస్ట్ వాళ్ళు. గట్టిగా చప్పలు కొట్టుకుంటూ హాయిగా కూర్చుందాం 1 గంట సేపు. ఓం గురవే నమః. ఒకసారి భావించుకుందాం విశ్వేశ్వరుణ్ణి. భావమే భవంగా మనకి సిద్ధిస్తుంది. యద్భావం తద్భవతి అన్నారు. ఎప్పుడు భావించుకుంటుంటారు మనం పరమశివులు అని. ఓం నమః శివాయ. గురవే ఆది గురవే నమః. నిజరి జరి నిజరే ఓం మహా గణపతియే నమః. నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ
शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय विश्वेश्वराय वीरेश्वराय सर्वं ईश्वराय तदरि नन्न तदरि काशी विश्वेश्वराय काशी विशालाक्षी काशी अन्नपूर्णेश्वरी शिवा zari zari ga ga ma re za ni zari pani zari zari ga ma re za
హాయిగా కూర్చున్న వాళ్ళము. ఇక్కడ ధ్యానం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే హాయిగా కూర్చొని కళ్ళ రెండు పాదాలు రెండు క్రాస్ చేసుకొని చేతుల్లో చేతులు పెట్టుకొని కళ్ళు రెండు మోసుకొని శ్వాసని గమనించడమే ధ్యానం. ఏం చేస్తే పరమశివుడు మెచ్చుతాడో దాని పేరే ధ్యానం.
హాయిగా కూర్చున్న వాళ్ళము శ్వాసానుసంధానం. ముసుగులో ఉన్న శివుణ్ణి, ఆ ముసుగుల్ని తీసి శివుని దర్శిస్తున్నాం. ఉత్తమోత్తములకు ఉచ్ఛ్వాసనిశ్వాస పంక్తులసి తాను బ్రహ్మముగుట, ముసుగులోనా శివుడు పొసిగి ఉన్నాడు అన్నారు. ధ్యానం ద్వారా మనలో ఉన్న ముసుగులు తొలుగుతాయి, పరిశుద్ధాత్మలం అవుతాం.
నిమిషాలు ఆత్మారాముని సన్నిధిలో విరాజిల్లుతున్న వాళ్ళము, మన యొక్క ఆత్మలింగాన్ని మనం దర్శిస్తున్నవాళ్ళం. కార్తీక సోమవారం పర్వదినాన మన ఆత్మలింగాన్ని మనం భజిస్తున్నవాడు కాశీ క్షేత్రంలో. ఎంత భాగ్యం ఇది!
शिव 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 नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय हर 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 नमः शिवाय नमः शिवाय
మీ రెండు అరచేతులు 2 సెకండ్లు. 5 4 3 2 1 0. నెమ్మదిగా 2 చేతులు తీస్తే 2 కళ్ళు తెరుద్దాం. గట్టిగా చప్పలు కొడదాం ధ్యానానికి, ధ్యాన శక్తికి, సంగీతానికి, నాదానికి పరమశివుడు పరవశించిపోతాడు. గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా. కలువగు హీనాది కములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ, ఇందులో జంతుకులమంతా ఒకటేలే, అందరికి శ్రీహరే అంతరాత్మ, ఇందులో జంతుకులమంతా ఒకటేలే, అందరికి శ్రీహరే అంతరాత్మ, హరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. తందనానాయి తందనానా బురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా. అందరూ లేచి ఎక్కడున్న వాళ్ళు అక్కడ డ్యాన్స్, పరమశివుడు ధ్యానం అయిన తర్వాత డ్యాన్స్ చేస్తారు, తాండవం. ఎక్కడున్న వాళ్ళు అక్కడ డ్యాన్స్, డ్యాన్స్. ముందు కూడా రావచ్చు, ముందు కూడా రండి మాస్టర్స్. తాండవం, ఆత్మ తాండవం. రాజు నిద్రేజో నిద్రయునొకటే, అననే పంటు నిద్ర అదియునొకటే, నిండార రాజు నిద్రేజో నిద్రయునొకటే, అననే పంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటేలే, చండాలుడు ఉండేటి సరి భూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటేలే, చండాలుడు ఉండేటి సరి భూమి ఒకటే, సరి భూమి ఒకటే, సరి భూమి ఒకటే. తందనానా అహి తందనానా బురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా. అది ఏనుగు మీద కాయు ఎండొకటే, ఉడమి సురగము మీద పొలయు ఎండొక్కటే, అడగి ఏనుగు మీద కాయు ఎండొక్కటే, ఉడమి సునకము మీద పొలయు ఎండొక్కటే, అదు పుణ్యులను పాపకర్మములను సరిగావ చెడియు శ్రీ వెంకటేశ్వర నామమొక్కటే. నీ మాట అంట పనికిరాని మాటలంట, వద్దు వద్దు వద్దంట. మాట శుద్ధి, మాట శుద్ధి, మాట శుద్ధి ఉండాలి రో అన్నయ్య, ఆత్మసిద్ధి కలగాలి రో. మాట శుద్ధి ఉండాలి రో అన్నయ్య, ఆత్మసిద్ధి కలగాలి రో. జ్ఞానము యథాములో అన్నయ్య, వాసాలు పడతాము రో. బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట, బ్రతుకంటే నాటకమంట, బ్రతుకంటే నాట్యమంట. వైరాగ్యం 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 వద్దంటారో అన్నయ్య, వైభోగం మనదంటారో. వైరాగ్యం వద్దంటారో అన్నయ్య, వైభోగం మనదంటారో. విత్తు బట్టి చెట్టంట, విత్తు బట్టి చెట్టంట, కర్మ బట్టి ఫలితమంట, చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట, ధ్యానం చేస్తే జ్ఞానం అంట, జ్ఞానం వస్తే ముక్తి అంట. శక్తిని 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 పెంచుదాము రో
ధ్యానానికి 9 రోజుల పాటు చక్కగా ఈ కాశీలో మనలో ఉన్న శివుడితో మనం సహవాసం చేసే చక్కటి మహాభాగ్యం మనకి పిఎంసి ట్రస్ట్ వాళ్ళు అందించారు. వాడు గట్టిగా చెప్పలకూడదాం. ఈ 9 రోజులు ప్రతి మనిషిలో ఉన్న శివుడిని దర్శించండి, చూడండి, అన్ని మర్చిపోండి. మనకి ఏం తెలుసు అన్ని మర్చిపోదాం. ఇక్కడ శూన్యంగా ఉందాం. ఎక్కడ శూన్యం ఉందో అక్కడ పరమశివుడు తాండవిస్తాడు, అక్కడ నివసిస్తాడు. సమాధిలో ఉంటాడంటారు శివుడు. సమాధిలో కాదు, శూన్యం, మహాశూన్యం. సమాధి మీన్స్ మహాశూన్యం. మహాశూన్యంలో ఉంటాడు పరమశివుడు. ఎవరు మనసు మహాశూన్యం అయిపోతుందో వాడు హృదయంలో తిష్టవేత్తాడు పరమశివుడు. ఈ 9 రోజులు అలా ఎవరైతే ఉంటారో వాడికి మోక్షం వచ్చి తీరుతుంది కాక తీరుతుంది. పశుతత్వం నుంచి పశుపతి వైపు వెళ్తాడు. ఇక్కడి నుంచి మనం పశుతత్వాన్ని బయటపెట్టి ఇక్కడ విడిచిపెట్టి అంటారు కదా, కాశీ వస్తే ఏదో విడిచిపెట్టిన అంటారు కదా. కాశీ వచ్చి విడిచిపెట్టేది మనకు ఇష్టమైన మామిడికాయ పచ్చడో ఆవకాయ పచ్చడి విడిచిపెట్టడం కాదు. లోపల ఉన్న దుర్గుణాలు విడిచిపెట్టాలి కాశీలో. ఆ లోపల ఉన్న పశుతత్వాన్ని విడిచిపెట్టి పశుపతిలో ఇక్కడి నుంచి వెళ్దాం. థ్యాంక్ యూ పిఎంసి ట్రస్ట్ వాళ్ళకి అందరికీ, ఇక్కడ మాస్టర్స్ అందరికీ. లోకా సమస్త సుఖినో భవంతు. భగవంతుడి దగ్గరికి ఇవ్వాల్సింది ఏంటంటే అడగవలసింది లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో. మన పిఎస్ఎంలో మంత్రాలు లేవు, కానీ ఈ మంత్రం మాత్రం ఒకటి మాత్రం చెప్తూ ఉంచుకోండి. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. మన భ్రాంతి పోతే కానీ శాంతి రాదు మనకి. భ్రాంతిలో విడిచిపెట్టుకుందాం 9 రోజులు. థ్యాంక్ యూ సో మచ్. మరి చక్కగా వాయించారు మృదంగం విద్వాంసులు. గోపాల్ గారు గట్టిగా చెప్పలకూడదాం వారికి. అలాగే వైలన విద్వాంసులు మన నాగేశ్వరరావు గారు, మోర్సింగ్ కొత్తగా ఈరోజు మన దాంట్లోకి వచ్చారు సార్. గోపాల్ గారు గట్టిగా చెప్పకూడదాం. బాలకృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాలకృష్ణ సార్.